హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది. ఎక్కడ చేయాలి, ఏ కంట్రీలో చేస్తే బాగుంటుంది అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ నవేడేస్ ఎడ్యుకేషన్ అనేది కమర్షియల్ వేలో ఉందని కూడా అందరూ అంటూ ఉన్నారు. సో రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎంఎస్ఆర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హలో నమస్తే మేడం. ఎడ్యుకేషన్ అనేది నవేడేస్ పెద్ద టాస్క్ అయిపోయింది సార్. పేరెంట్స్ కి, పిల్లలకి ఏదో చదువుకోవాలనుకుంటారు, బట్ ఎక్కడ చదివితే బాగుంటుంది అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉంది. ఏ జనరేషన్స్ లో ఉన్న వాళ్ళకైనా కూడా ఎంబీబీఎస్ అనేది ఒక మార్క్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ కూడా ఎంబీబీఎస్ కి ఇంపార్టెన్స్ ఉందంటారా? ఎంబీబీఎస్ అనేది చాలా ఇంపార్టెన్స్ మేడం. కరెంట్ జనరేషన్ లో మనకి డిసీజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, చాలా మోడిఫికేషన్స్ వచ్చేసరికి మనకి డాక్టర్ రోల్ అనేది చాలా క్రూషియల్ మేడం. ఎంబీబీఎస్ తో పాటు పీజీ చేసి స్పెషలైజ్డ్ డాక్టర్ కి మంచి రెస్పెక్ట్ ఉంది మన సొసైటీలో. డాక్టర్ ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రినౌడ్ పొజిషన్ మనం ఉండటం చూస్తున్నాం. సార్ బేసిక్ గా మీది కూడా ఇదే ప్రొఫెషన్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు యాజ్ ఎ డెంటల్ ప్రొఫెషన్ లో? మేడం మాకు పాస్ట్ 12 years నుంచి కూడా నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మనకు ఓన్ క్లినిక్స్ ఉన్నాయి. క్లినిక్స్తో పాటు మనకి కన్సల్టెన్సీ కూడా పాస్ట్ 10 years నుంచి రన్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైతే డాక్టర్ అవుదాం అనుకున్నారో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ మనం చేయడం జరుగుతుంది డిఫరెంట్ కంట్రీస్లో. సార్ మరి ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎంబీబీఎస్ ప్రొఫెషన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కానీ ఇండియాలో చదువుకోవాలా, వేరే కంట్రీస్లో చదువుకోవాలా అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మేడం యాక్చువల్గా బైపీసీ చదివిన స్టూడెంట్స్ మనం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బైపీసీ నీట్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది మేడం. పాస్ట్ 3 years నుంచి మనం నీట్ ఎగ్జామినేషన్ రాసుకున్న స్టూడెంట్స్ చూసుకుంటే 2022లో 20 lakhs స్టూడెంట్స్ మెంబర్స్ రాశారు. 2023లో 23 lakhs మెంబర్స్ రాశారు. 2024లో 24 lakhs రాశారు. అండ్ 2025లో చూసుకున్నట్లయితే 24 lakhs మెంబర్స్ రాశారు. 2026లో చూసుకున్నట్లయితే 26 lakhs మెంబర్స్ నీట్ అప్లై చేసుకోవడం జరిగింది మేడం. సో మన ఇండియాలో ఉన్న ఎంబీబీఎస్ సీట్స్ చూసుకున్నట్లయితే 1,60,000 సీట్సే ఉన్నాయి. 1,60,000 సీట్సే ఉన్నాయి. అందులో కూడా 60,000 సీట్స్ గవర్నమెంట్ సీట్స్ అండ్ 1 lakh సీట్స్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా సీట్స్. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్లో చదువుకోవాలంటే బి కేటగిరీ, సి కేటగిరీ. బి కేటగిరీకి పర్ ఇయర్ 13 to 14 lakhs పర్ యానం పే చేసుకోవాలంటే నియర్లీ 65 to 75 lakhs పే చేయాల్సి ఉంటుంది. అండ్ సి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ చూసుకున్నట్లయితే 1 crore to 1.5 crore మనం అమౌంట్ పెడితే కానీ ఎంబీబీఎస్ చదవలేని పరిస్థితి. సో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇంత బడ్జెట్ పెట్టలేక ఎంబీబీఎస్ చదవాలనే డ్రీమ్ ఉన్న స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్లో చేసుకోవడానికి చూస్తుంటారు. అందులో కూడా మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ టాప్ యూనివర్సిటీస్, టాప్ కంట్రీస్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది మేడం. వేరే కంట్రీస్కి వెళ్ళి చదవాలంటే హై పేమెంట్స్ ఉంటాయి అంటుంటారు. కాకపోతే ఇప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయి ఎంబీబీఎస్ చేయాలంటే, ఇండియా కాకుండా వేరే చోట్లకి వెళ్ళాలంటే. ఇన్ని కంట్రీస్లో ఎక్కడ ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? ఈ కంట్రీస్లో చదువుకోండి బాగుంటుంది అంటే బెస్ట్ చెప్పేది ఏంటి? మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉండటం జరిగింది మేడం. ఈ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కూడా అన్ని కంట్రీస్ వెళ్ళి అన్ని యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి ఆఫ్టర్ థరో రీసెర్చ్ మేము షార్ట్ లిస్ట్ చేసుకున్న కంట్రీ ఏంటంటే జార్జియా. మనం జార్జియాకి గత 8 years నుంచి కూడా అడ్మిషన్స్ చేయడం జరిగింది. మన స్టూడెంట్స్ 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పాస్డ్ అవుట్ అయ్యి ఇండియాలో లైసెన్స్ తెచ్చుకొని ఇండియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. మనం జార్జియా కంట్రీ గురించి చెప్పుకోవాలంటే మేడం, ఎందుకు మనం జార్జియా కంట్రీ చూస్ చేసుకున్నామంటే వరల్డ్లోని 3rd సేఫెస్ట్ కంట్రీ మేడం. బైపీసీ చదవడానికి మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అమ్మాయిలే ఉంటారు. సో పేరెంట్స్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్గా చూస్తారు. సో మనకి వరల్డ్లోనే 3rd సేఫెస్ట్ కంట్రీ జార్జియా మేడం. విత్ 0 crime rate, నో కరప్షన్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ మ్యాచ్ అవుతాయి. ఓన్లీ వింటర్లోనే లిటిల్ కోల్డ్ ఉంటుంది. దట్టు మనం బెంగళూరు టెంపరేచర్ని కంపేర్ చేసుకొని చెప్పుకోవచ్చు మనం జార్జియా గురించి చెప్పుకోవాలనుకుంటే. అండ్ వన్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీ మేడం. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్లో సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం జార్జియాలో ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నారో అది ఈసీటీఎస్ సిస్టమ్, యూరోప్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. మనం జార్జియాలో డిగ్రీ ఈక్వల్ టు ఇండియా అండ్ ఈక్వల్ టు యూకే అని మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అడ్వైజరీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే అసలు హిస్టరీ ఒకసారి చెప్పండి సార్. మేడం మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, మైసెల్ఫ్ డాక్టర్ చంద్రశేఖర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మా కోఫౌండర్ వచ్చేసరికి డాక్టర్ శరత్ చంద్ర అండ్ ఈవెన్ కౌన్సిలర్స్ కూడా మొత్తము 12 members ఆఫ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో మా సంస్థ రన్ చేయబడింది. ఈవెన్ కౌన్సిలర్స్ అందరు కూడా. సో మనము మా సంస్థలో అడ్మిషన్ అయినప్పటి నుంచి స్టూడెంట్ని స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్, డాక్యుమెంటేషన్ ప్రొసీజరే కాకుండా స్టూడెంట్కి 1-to-1 కౌన్సిలింగ్స్ ఇస్తూ స్టూడెంట్ని అకాడమిక్గా మానిటరింగ్ చేసుకుంటూ స్టూడెంట్స్ ఎవరైతే అకాడమిక్స్లో లో ఉన్నారో వాళ్ళని కొంచెం మనము గైడెన్స్
అండ్ కౌన్సిలింగ్స్ ఇచ్చి అకాడమిక్గా పుష్ చేసి అండ్ 6 monthsకి ఒకసారి సెమిస్టర్ వైజ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసి పేరెంట్స్తో స్టూడెంట్స్ ఒక అకాడమిక్స్ ఎలా ఉన్నారు అనేది డీటెయిల్గా డిస్కస్ చేసి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మేము ఇద్దరం ప్యారల్గా స్టూడెంట్ని అకాడమిక్గా పుష్ చేయడం జరుగుతుంది. లోగా ఉన్న స్టూడెంట్స్ని ఇప్పుడు మీడియంగా ఉన్న స్టూడెంట్స్ని ఇంకా మంచిగా పర్ఫామ్ చేసేటట్టు వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది మేడం. అండ్ మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్టింగ్ మా దగ్గర ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి 6 years ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసి మంచి కాలేజ్లో పీజీ సీట్ తెప్పించి పీజీ కంప్లీట్ చేసేంతవరకు కూడా మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓకే. ఇప్పుడు మీరు జార్జియా అన్నారు సార్. అవును. వై జార్జియా? చాలా ఉన్నాయి కంట్రీస్, అందరూ అంటుంటారు. అవును మేడం. ఎందుకు చంద్రశేఖర్ ఇదే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తారు. అవునవును మరి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? మేడం, జార్జియా ఎందుకంటే ఫస్ట్ సేఫ్టీ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ క్లైమేటిక్ కండిషన్స్ సిమిలర్ టు ఇండియా క్లైమేటిక్ కండిషన్స్ ఉండటం జరిగింది. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్లో సైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతారో ఈసీటీఎస్ సిస్టమ్, యూరోప్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఫాలో అవుతారు. డిగ్రీ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ డిగ్రీ. నెక్స్ట్ మనం జార్జియా చూసుకున్నట్లయితే మనకి మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ మేడం. మనము ఈ జార్జియా కంట్రీలో చదువుకున్న స్టూడెంట్స్ హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ ఏ కంట్రీకి ఉందంటే జార్జియాకే ఉంది. అండ్ టాప్ డెవలప్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వెస్టర్న్ యూరోపియన్ కరికులం ఫాలో అవుతుంది. ఈ రీజన్స్తో మనం జార్జియా చూస్ చేసుకోవడం జరిగింది మేడం. చంద్రశేఖర్ గారు, మీరు జార్జియాలో 2 యూనివర్సిటీస్ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు. టాప్ 2 యూనివర్సిటీస్ అంటున్నారు. ఎందుకు అంత స్పెషల్గా చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ 2 యూనివర్సిటీస్ గురించి డిస్క్రైబ్ చేయండి. మనము ఫస్ట్ యూనివర్సిటీ డేవిడ్ త్రివేడియన్ మెడికల్ యూనివర్సిటీ మేడం, డిటిఎంయూ యూనివర్సిటీ అంటారు. డిటిఎంయూ యూనివర్సిటీ వచ్చేసరికి వన్ ఆఫ్ ది టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇన్ జార్జియా, దట్ టు అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ మేడం. 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికి సెవరల్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ జరిగింది. ఈ యూనివర్సిటీని మనం స్టూడెంట్స్కి ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూఎస్డ్ బేస్డ్ కరికులం. సో స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్ఏలో పీజీ చేద్దాం అనుకుంటున్నారో, పీజీ కోసం చూస్తున్నారో స్టూడెంట్స్కి మనం ప్రిఫర్ చేసే యూనివర్సిటీ. ఎందుకు ప్రిఫర్ అంటే మేడం, విత్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. ఈ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ యూఎస్ఏలో ఫ్రీ పీజీ క్రాక్ చేసి పీజీ కంప్లీట్ అయిపోయి డాక్టర్స్గా చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. మ్యాచింగ్ ప్రోగ్రాంలో పీజీ సీట్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఫ్రీ పీజీ ఇన్ యూఎస్ఏ మేడం. సో ఎవరైతే స్టూడెంట్స్ యూఎస్ఏలో పీజీ చూస్తారో వాళ్ళకి మనం డిటిఎంఈ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ జియోమెడి, ఎందుకంటే హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ ఇన్ జార్జియా. ఎంటైర్ కంట్రీ జార్జియాలో మనకి హైయెస్ట్ ఎఫ్ఎంజీ ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇండియా వచ్చి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాస్తారో హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్ మనకి జియోమెడి యూనివర్సిటీ నుంచి ఉండడం జరిగింది. సో మనకి జియోమెడి యూనివర్సిటీ చూసుకున్నట్లయితే 350 బెడెడ్ అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం జరిగింది. వాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ మేడం ఇది. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మోడర్నైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఈ యూనివర్సిటీలో చదివితే మంచి క్లినికల్ ఎక్స్పీరియన్స్తో మంచి డాక్టర్ అయ్యి ఇండియాలో పీజీ చేయడానికి మంచి ఆస్కారం ఉండటం కాబట్టి మనం ఈ 2 యూనివర్సిటీస్ చూస్ చేసుకోవడం జరిగింది మేడం. కొంతమంది కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వేరే కంట్రీకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళ పేరెంట్స్తో కొలాబరేట్ అవుతారు. అవునవును. వీసా, పాస్పోర్ట్ అక్కడ అంతా బాగుంది అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత 3-4 years వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సార్ట్అవుట్ చేసి యూనివర్సిటీలు కనిపించట్లేదని రైట్ నో పేరెంట్స్ చెప్తున్నారు. వన్స్ ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత మీ కన్సల్టెన్సీని ఇచ్చి వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్రస్ట్ ఏంటి సార్? యాక్చువల్గా మేడం మేము ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టిల్ కంప్లీషన్ ఆఫ్ పీజీ 9 years కాన్స్టెంట్గా స్టూడెంట్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది, గైడ్ చేయడం జరుగుతుంది. మేము వీసా డాక్యుమెంటేషన్ ప్రొసీజరు, నెక్స్ట్ పోస్ట్ ల్యాండింగ్ కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత మా ఓన్ హాస్టల్స్ ఉండడం జరిగింది మేడం. సపరేట్ గర్ల్స్ హాస్టల్స్, సపరేట్ బాయ్స్ హాస్టల్స్. మాకు మేల్ కేర్ టేకర్ ఉన్నారు, ఫీమేల్ కేర్ టేకర్ ఉన్నారు. సో స్టూడెంట్స్కి అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా కేర్ టేకర్స్ అందుబాటులో ఉండడం జరిగింది. సో 6 years పాటు వాళ్ళని ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసి ఈ కోర్స్ కంప్లీషన్లోనే మనము మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి వాళ్ళకి పీజీ కోచింగ్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ అయ్యి పీజీ కోచింగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ స్టూడెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని పీజీ ఎగ్జామ్ రాపించి పీజీ సీట్ తెప్పించి అంతవరకు కూడా కాన్స్టెంట్ లాంగ్ డ్యూరేషన్స్తో వరకు మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గైడ్ చేస్తుంది మేడం. మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో ఫామ్ అవుతుంది వల్ల స్టూడెంట్ని ఎంబీబీఎస్లో అడ్మిషన్ చేయడమే కాకుండా స్టూడెంట్ కెరియర్ గురించి ఆలోచిస్తారు. అంటే ఒక మంచి డాక్టర్గా ఎలా తీర్చిదిద్దాలి, ఏ యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ చేస్తే మంచి డాక్టర్ అయి వస్తాడని మనం ఫాలో అప్ తర్వాత స్టూడెంట్స్కి కాన్స్టెంట్ గైడెన్స్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మేడం. చంద్రశేఖర్ సార్, జార్జియా ఇంపార్టెన్స్ చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులే ఐదర్ పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ చేయాలని క్యూరియస్ ఉంది, మీ మాటలు నచ్చి
సరే జార్జియా చదువుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే అవునవును. ఈ జార్జియా కంట్రీకి వెళ్ళడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇంటర్మీడియట్లో బైపీసీ స్ట్రీమ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ రావాలి 12th గ్రేడ్లో. అండ్ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి మ్యాండేటరీగా. సో ఈ రిక్వైర్మెంట్స్తో మనం స్టూడెంట్ని ఎంబీబీఎస్ అడ్మిషన్ జార్జియాలో చేయడం జరుగుతుంది. ఓకే, కొంతమందికి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కదా, సో అవును. వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి? మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి మేడం మ్యాండేటరీగా. ఈ 50% అండ్ అబవ్ స్టూడెంట్స్ మొత్తం కూడా మనకి మెజారిటీ ఇంటర్మీడియట్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ 50% అబవ్ మార్క్స్తోనే ఉంటారు. ఓకే, కన్సల్టెన్సీస్ అనగానే కొన్ని కమర్షియల్ వేలో ఉన్నాయి కాబట్టి నవేడేస్ నమ్మడానికి కూడా పేరెంట్స్ భయపడుతూ ఉన్నారు. మన కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామనుకోండి, అవునవును. సో ఈ 6 years మీరు వెనకాలే ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని చూసుకుంటాం అంటున్నారు కాబట్టి అవునవును. ప్యాకేజెస్ ఎట్లా ఏ విధంగా ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైస్ ఉంటాయా? మేడం మనకి స్టార్టింగ్ ఫ్రమ్ జార్జియాలో ట్యూషన్ ఫీజ్ స్టార్టింగ్ $3,900 నుంచి $8,000 వరకు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉండడం జరిగింది మేడం. మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టూడెంట్స్కి ఫీజ్ పేమెంట్ విషయంలో కూడా డైరెక్ట్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఆర్ పేరెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. థర్డ్ పార్టీ పేమెంట్సే ఉండవు. సో డైరెక్ట్గా మనం సెమిస్టర్ వైజ్ స్టూడెంట్స్తో ఫీజు యూనివర్సిటీకే ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మనం జార్జియాలో ప్రిఫర్ చేసే యూనివర్సిటీ వచ్చేసరికి 2 యూనివర్సిటీస్ మేడం. అది కూడా మనము ఎక్స్క్లూజివ్ ఆథరైజ్డ్ పార్ట్నర్ ఫర్ దీస్ 2 యూనివర్సిటీస్. ఒకటి వచ్చేసరికి మనం డేవిడ్ త్రివేడియన్ యూనివర్సిటీ DTMU అంటారు. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ టాప్ యూనివర్సిటీ ఇన్ మనం జార్జియా అని చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీ కూడా యూఎస్ బేస్డ్ కరికులం మేడం కంప్లీట్లీ. ఎవరైతే యూఎస్లో పీజీ చేద్దాం అనుకుంటున్నారో, యూఎస్లో సెటిల్ అవుదామని డ్రీమ్ ఉందో ఆ స్టూడెంట్స్కి మోస్ట్ ప్రిఫరబుల్ యూనివర్సిటీ DTMU యూనివర్సిటీ. మనం DTMU యూనివర్సిటీ ఎందుకు ప్రిఫర్డ్ అంటున్నామంటే ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. ఆల్రెడీ ఈ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ 6 years MBBS కోర్స్ కంప్లీట్ చేసుకొని USMLE ఎగ్జామ్ రాసి యూఎస్ఏలో ఫ్రీ సీట్ తెచ్చుకొని పీజీ కంప్లీట్ చేసి యూఎస్ఏలో డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ యూనివర్సిటీ మనం ప్రిఫర్ చేసే యూనివర్సిటీ ఏంది, యూనివర్సిటీ ఆఫ్ జియోమెడి. మనము ఏపీ అండ్ తెలంగాణకి ఆథరైజ్డ్ పార్ట్నర్ ఫర్ జియోమెడి యూనివర్సిటీ మేడం అడ్మిషన్ రిక్రూట్మెంట్కి. ఈ యూనివర్సిటీ ఏంటంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ మేడం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా గ్రేట్గా ఉంటుంది. 350 bedded అటాచ్డ్ హాస్పిటల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. వ్యాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ లో బడ్జెట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుందాం అన్న స్టూడెంట్స్కి బెస్ట్ చాయిస్ యూనివర్సిటీ ఆఫ్ జియోమెడి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన జార్జియాలో ఈ 2 యూనివర్సిటీస్ అనేది టాప్ మోస్ట్ అంటున్నారు. అవును. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ క్లైమేట్ చేంజెస్. ఇక్కడ ఒక ఎన్వైర్న్మెంట్కి అలవాటు పడిపోయి ఉంటారు. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, అక్కడ అలా హెల్త్ టేక్ కేర్ చేసే వాళ్ళు ఉంటారా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో అక్కడ ఏ విధంగా ఉంటుంది మేడం? యాక్చువల్గా మనం జార్జియా చూసుకున్నట్లయితే క్లైమేట్ సిమిలర్ టు ఇండియా ఉంటుంది మేడం. ఓన్లీ వింటర్లోనే -degreesకి వెళ్ళడం ఉండదు. జస్ట్ మన ఇండియా కంటే కూడా కొంచెం టెంపరేచర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ మా కేర్ టేకర్స్కి స్టూడెంట్స్కి 24/7 అందుబాటులో ఉండడం జరిగింది. స్టూడెంట్స్ అందరికి కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మా కేర్ టేకర్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మొత్తం కేర్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తారు. కూడా ఉన్నాయన్నమాట. హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. సూపర్. అండ్ ఇంకొకటి ఫుడ్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో మన ఇక్కడ ఇండియాలో ఒక ఫుడ్కి అలవాటు అయ్యి అక్కడ జార్జియాకి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ పడకపోతే కొంత ఇబ్బంది. చాలా మంది ఫస్ట్ రేస్ చేసే కంప్లైంట్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు, బట్ అక్కడ ఫుడ్ అనేది సరిగా ఉండదు. ఆ ఏజ్లో ఇబ్బందులు పడి చదివేస్తూ ఉంటారు. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా అయ్యింది మిస్టేక్ అని తెలుసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ ఎన్వైర్న్మెంట్ అదంతా ఏ విధంగా? మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మేము సపరేట్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మేడం. మనం అథెంటిక్ తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి ఒక చెఫ్ని, విజయవాడ నుంచి ఒక చెఫ్ని, 2 చెఫ్లను తీసుకెళ్ళి మన తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. స్టూడెంట్స్ మొత్తానికి కూడా 3 meals per day, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ సౌత్ ఇండియన్ అథెంటిక్ తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. సో ఫుడ్ విషయంలో స్టూడెంట్ మనం ఇండియాను వదిలి వెళ్ళాము అనే ఫీల్ లేకుండా మనం హోమ్లీ ఫుడ్ అందివ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. మెయిన్గా పేరెంట్స్కి ఏంటంటే ఫీమేల్స్ విషయంలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో మా పిల్లల్ని ఎక్కడో పంపిస్తాము, మళ్ళీ మేము వెళ్ళాలన్నా వెళ్ళలేము, వాళ్ళు రావాలన్నా రాలేరు. సో ఒకసారి వెళ్ళి రావాలన్నా కూడా హై బడ్జెట్స్ ఉంటాయి, ఫ్లైట్ టికెట్స్ కూడా. సేఫ్టీ సెక్యూర్గా ఉంటే పిల్లల్ని అక్కడ జాయిన్ చేయొచ్చని పిల్లలకి తల్లిదండ్రులకు ఉంటుంది. సో అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి మేడం? మనం జార్జియాని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మేడం. సో 0 crime rate. అర్ధరాత్రి 12 గంటలకు కూడా లేడీస్ కానీ ఎవరన్నా ట్రావెల్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, తిరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. 100% సేఫెస్ట్ కంట్రీ. సేఫ్టీ సెక్యూరిటీకి జార్జియన్ గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకుంటుంది. 0 crime rate మేడం. అసలు క్రైమ్ అనేది ఉండదు జార్జియాలో. సో మనం ఏంటంటే దట్టు కంట్రీ పరంగా
నెక్స్ట్ మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పరంగా మనం సపరేట్ గర్ల్స్ హాస్టల్స్ ప్రొవైడ్ చేసి స్టూడెంట్ని 24/7 మానిటర్ చేసి మార్నింగ్ స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ తిరిగి హాస్టల్కి వచ్చేంత వరకు కూడా ఎండ్ టు ఎండ్ మనము ట్రాక్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్ని. పేరెంట్స్కి స్టూడెంట్స్ యొక్క స్టేటస్ మొత్తం కూడా తెలియపరుస్తుంటారు. మా కేర్ టేకర్స్, ఫీమేల్ కేర్ టేకర్ ఫర్ అమ్మాయిలకి, నెక్స్ట్ మేల్ టేకర్స్ అబ్బాయిలకి ఉండి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తుంటారు. ఇటు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్స్ గురించి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. సో చంద్రశేఖర్ సార్, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే 2026లో అవును ఎంబీబీఎస్కి వచ్చే వాళ్ళ సంఖ్యలో ఫీమేల్ పర్సంటేజ్ ఎక్కువ ఉందా, మెన్ పర్సంటేజ్ ఎక్కువ మేడం. నాట్ ఓన్లీ 2026 మేడం, పాస్ట్ డికేడ్ 10 years నుంచి చూసుకుంటే మెజారిటీ నీట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మెజారిటీ ఫీమేల్ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు మేడం. ఫీమేల్ 60/40 రేషియో కానివ్వండి, 70/30 రేషియో కానివ్వండి, 70 or 60 రేషియో ఎక్కువ ఫీమేల్ స్టూడెంట్సే ఉండటం జరుగుతుంది. ఓకే, సూపర్. సో మీరు మాట్లాడుతుంటే ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ వాళ్ళు ఎంబీబీఎస్ఏ చేయాలి అన్న ఆలోచన కలుగుతుంది, అది కూడా జార్జియాలోనే చేయాలన్న అవును. ఆలోచన కలుగుతుంది. సో ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్స్ అనేది ఇట్స్ లైక్ ఒక మార్క్ అయితే క్రియేట్ చేశారు. అవును ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకి కొత్తగా ఎంబీబీఎస్ గురించి తెలుసుకోవాలనుకోలేదు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా, ఒకసారి డీటెయిల్స్ మేడం. తెలియదు. మన ఆఫీసెస్ వచ్చేసరికి విజయవాడలో బెంచ్ సర్కిల్లో బిసైడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండటం జరిగింది. హైదరాబాద్లో మనకి ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ నియర్ బై సోమాజిగూడలో ఉండటం జరిగింది. సో మన 2 ఆఫీసెస్లను కాంటాక్ట్ చేయొచ్చు. మనం మా కౌన్సిలర్స్ కూడా డాక్టర్స్ అయి ఉన్నారు. సో వాళ్ళని కౌన్సిల్ చేసే ముందర వాళ్ళ కెరియర్ ఎలా చేస్తే వాళ్ళు మంచి డాక్టర్గా సెటిల్ అవుతారని పాత్వే చూసుకొని స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ సపోర్ట్ స్టూడెంట్ మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి కూడా స్టిల్ కంప్లీషన్ ఆఫ్ దేర్ పీజీ మేము స్టూడెంట్ని గైడ్ చేయడం జరుగుతుంది మేడం. చంద్రశేఖర్ సార్, బేసిక్గా జార్జియా అనేది ది బెస్ట్ అని చెప్తున్నారు, బట్ డాక్యుమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును అసలు ఏం చేస్తారు, మనం నెక్స్ట్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. అవును సో ఫస్ట్ అసలు డాక్యుమెంటేషన్ గురించి చెప్పండి. మేడం. జార్జియా డాక్యుమెంటేషన్ చూసుకున్నట్లయితే రిమైనింగ్ కంట్రీస్ అన్నిటితో కంపేర్ చేస్తే వ్యాస్ట్ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఉంటుంది మేడం. స్టార్టింగ్ స్టూడెంట్ మన దగ్గర అడ్మిషన్ తీసుకొని పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మనం యూనివర్సిటీస్కి అప్లై చేయడం జరుగుతుంది. యూనివర్సిటీస్ నుంచి మనకు అడ్మిషన్ లెటర్స్ రావడం జరుగుతుంది మేడం. వన్స్ అడ్మిషన్ లెటర్స్ వచ్చిన తర్వాత మనం ఈక్యూఈ అంటారు, ఈక్వాలెన్సీ సర్టిఫికేట్. మన దగ్గర 12th స్టాండర్డ్ సర్టిఫికేట్, అక్కడ జార్జియాలో 12th స్టాండర్డ్కి ఈక్వలా కాదా అనేది ఈక్వాలెన్సీ సర్టిఫికేట్ అప్లై చేయడం జరుగుతుంది. 10 or 15 daysలో ఈక్యూ సర్టిఫికేట్ వస్తుంది. ఒక్కసారి ఈక్యూ సర్టిఫికేట్ రాగానే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ ఆఫ్ జార్జియాలో మనం మినిస్ట్రీ అప్లై చేయడం జరుగుతుంది స్టూడెంట్కి. వన్స్ మినిస్ట్రీ రాగానే ఈ గ్రూప్ ఆఫ్ డాక్యుమెంట్స్తో అకామిడేషన్ లెటరు, స్టూడెంట్ ఫాదర్ ఎవరైతే స్పాన్సర్ ఉంటారో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నిటితో మనము విఎఫ్ఎస్లో వీసా సబ్మిషన్ చేయడం జరుగుతుంది, విఎఫ్ఎస్ జార్జియాలో. అండ్ సబ్మిషన్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ మనకి నియర్లీ 45 to 60 days టైం డ్యూరేషన్ పట్టింది మేడం వీసాకి. ఒకసారి వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మొత్తాన్ని మనము గ్రూప్గా చేసి ఒక గ్రూప్లో ఫ్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం స్టూడెంట్స్ని ఫ్లైట్ బోర్డ్ చేసిన తర్వాత మా పర్సన్ స్టూడెంట్స్తో పాటు ట్రావెల్ అయ్యి అక్కడ మా రిప్రజెంటేటివ్స్ ఎయిర్పోర్ట్కి వచ్చి స్టూడెంట్స్ని పిక్ చేసుకొని మనం హాస్టల్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సపరేట్ గర్ల్స్ హాస్టల్స్, సపరేట్ బాయ్స్ హాస్టల్స్లో స్టూడెంట్స్ని ల్యాండ్ చేసి వాళ్ళని కంఫర్టింగ్గా ఫీల్ చేయడం జరుగుతుంది మేడం. ఇప్పుడు రీసెంట్ అప్డేట్ మనం జార్జియా డాక్యుమెంట్ వీసాకే 45 to 60 days పట్టింది ప్రీవియస్ ఇయర్స్లో. మనకి ఇప్పుడు ఈ ఇయర్ కొత్త అప్డేట్ అనేది జార్జియన్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ వీసా ప్రాసెస్ తీసుకురావడం జరిగింది మేడం. విత్ ఇన్ 7 daysలో వీసా రావడం జరుగుతుంది. సో 100% మనకి డాక్యుమెంటేషన్ కూడా స్మూత్ అండ్ ఈజీ అయిపోయింది కంపారిటివ్ ప్రీవియస్ ఇయర్స్లో తో పోలిస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ యాక్చువల్లీ. అండ్ ఎంబీబీఎస్ గురించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. దట్టు మీ యూనివర్సిటీ నుంచి ఎలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉండొచ్చు మిమ్మల్ని ఫస్ట్ మీతో ట్రావెల్ అయితే అనే ఒక ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్.